కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల చుట్టూ గత కొన్నేళ్లుగా నడుస్తున్న మాస్ బరియల్ కుంభకోణం కేసులో అనూహ్యమైన మలుపు తిరిగింది. ఈ వివాదంలోకి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు రావడం, దానికి తోడు 200 కోట్ల రూపాయలు విదేశీ ఫండింగ్ ఆరోపణలు తెరపైకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ ధర్మస్థల కేసేంటి? ప్రకాష్ రాజ్కి దీనికి ఉన్న లింక్ ఏంటి? చిన్నయ్య అనే వ్యక్తి చేసిన ఆరోపణలు వెనుక ఉన్న అసలు నిజాలేంటి ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొత్తం ధర్మస్థల గ్రామ పంచాయతీలో ఒకప్పుడు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన చిన్నయ్య అలియాస్ చిన్న అనే వ్యక్తితో మొదలైంది. ధర్మస్థల పరిసరాల్లో లైంగిక దాడికి గురై హత్యకు గురైన వందలాది మంది మహిళల మైనర్ల శవాలను తాను స్వయంగా ఖననం చేశానంటూ గతంలో ఇతను ముసుగు ధరించి సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరోపణలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది. చిన్నయ్య చూపించిన 13 ప్రదేశాలలో ఎస్ఐటి తవ్వకాలు జరపగా ఎక్కడా సరైన ఆధారాలు లభించలేదు. దీంతో అబద్ధపు సాక్ష్యాలు చెప్పినందుకు గతంలోనే చిన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా చిన్నయ్య కర్ణాటక హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ సరికొత్త వివాదానికి తెరలేపాడు. కొందరు యాక్టివిస్టులు యూట్యూబర్లు కలిసి ధర్మస్థల క్షేత్రం మరియు అక్కడి ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్లాన్ చేశారని, ఇందుకోసం కేరళ నుంచి ఏకంగా 200 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారని ఆరోపించాడు. తనకు 50 లక్షలు ఇస్తామని ఆశ చూపి అబద్ధాలు చెప్పించారని, ఈ కుట్ర వెనుక నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడని అతను తనతో తమిళ భాషలో మాట్లాడాడు పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్రం అవడంతో నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరు ప్రెస్ క్లబ్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. చిన్నయ్యతో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒక యాక్టివిస్ట్ ద్వారా చిన్నయ్య తనతో మాట్లాడడానికి ప్రయత్నించాడని, తాను కలవడానికి నిరాకరించి ఏమైనా ఆధారాలు ఉంటే వాయిస్ నోట్ పంపమని అడిగినట్లు చెప్పారు. ఆ తర్వాత చిన్నయ్య పంపిన ఆడియో క్లిప్ను తానే స్వయంగా ఎస్ఐటి చీఫ్ ప్రణబ్ మొహంతికి ఫార్వర్డ్ చేసి దర్యాప్తు చేయాల్సిందిగా కోరినట్లు వెల్లడించారు. తాను ఇప్పటి వరకు జీవితంలో ఒక్కసారి కూడా ధర్మస్థలకు వెళ్ళలేదని, 200 కోట్ల ఆరోపణలను నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ధర్మస్థల కేసులో నిజాలు బయటకు రావాలని మొదట కోరింది తానేనని ప్రకాష్ రాజు చెబుతుండగా, చిన్నయ్య ఆరోపణలపై హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి సిట్కి నోటీసులు జారీ చేసింది. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అండ్ కరెంట్ అఫైర్స్ కోసం, విశ్లేషణల కోసం మన మై రియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.